ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఖాతా ఎమ్మెల్యే బ్యాంకు ఖాతా నుంచి 12 లక్షల రూపాయలు కేటుగాళ్లు మాయం చేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన యాప్ లింకును క్లిక్ చేయడంతో మోసం జరిగిందని ఎమ్మెల్యే బాలరాజు అంటున్నారు. జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేసినట్లు గుర్తించారు. బాధిత ఎమ్మెల్యే ఫిర్యాదుతో జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంపత్, ఏలూరు జిల్లాలో సైబర్ నేరగాళ్ల దుశ్చర్య మరోసారి బయటపడింది. ఈసారి టార్గెట్ గా మారింది ఒక సామాన్యుడు కాదు, ప్రజాప్రతినిధి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బ్యాంకు ఖాతాను హ్యాకర్లు టార్గెట్ చేసి భారీ మొత్తాన్ని దోచుకెళ్లినట్లు సంచలనంగా మారుతుంది. ఆర్టీఏ చలన పేరిట వచ్చిన ఓ అపరిచిత యాప్ లింక్ ను క్లిక్ చేయడం వల్ల ఈ మోసం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. లింక్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే ఖాతా నుంచి ఏకంగా 12 లక్షల రూపాయలు మాయం కావటం తీవ్ర కలకలంగా రేపుతుంది. జంగారెడ్డిగూడలో ఉన్న ఒక ప్రైవేట్ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ ఖాతాలో లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు నమ్మకంగా కనిపించే మెసేజ్లతో మోసం చేసినట్లుగా తెలుస్తుంది. టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్న ఈ మోసగాళ్లు క్షణాల్లోనే డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫిర్యాదు చేయడంతో జీలిమిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కేసును పరిశీలిస్తున్న ఎస్ఐ క్రాంతి కుమార్ సైబర్ ట్రేసింగ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. ముఖ్యంగా అపరిచిత లింకులను యాప్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సంపత్, తెలియని నెంబర్ నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయొద్దు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిరణ్.